హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చూపిస్తాను అండి. దానికోసం నేనైతే ఇలా 2 mm సైజులో ఉన్న బీడ్స్ అయితే తీసుకున్నా అండి. ఇవి వచ్చేసి మనం స్మాల్ బీడ్తో చేసుకునే పని, కాకపోతే నా దగ్గర స్మాల్ బీడ్స్ అయిపోయినాయి అనమాట. అదే 0 సైజ్ బీడ్స్తో చేసుకుంటాం కదా ఈ డిజైన్, అయితే అవి అయిపోయినాయి. దానికోసం అనేసి మళ్ళీ ఇప్పటికిప్పుడు నేను ఇది అర్జెంట్ చీర, టైం కూడా లేదనమాట, కాఫ్ డేనే ఉంది. అందుకని ఇప్పుడు అటు తీసుకొచ్చే అంత టైం లేదు కాబట్టి ఉన్న ఈ బీడ్స్ తోటే చేసేసాను. అవి కూడా ఏంటంటే బంచెస్లో లేవు. మనకి మామూలుగా అయితే మనకి బంచెస్ ఇలా ఉన్నాయి అనుకోండి, కుట్టి దీని లోపల నుంచి తీసేసి చేసుకుంటూ ఉంటాము. కానీ నేనేం చేశాను అంటే ఈ బీడ్స్ గ్రాండ్ డిజైన్కి వాడను కదా అనేసి ఇవన్నీ కూడా నేను ఈ డబ్బాలో పోసేసుకున్నా. ఇప్పుడు నాకు ఇవే అవసరమైపోయినాయి, కానీ ఒక్కొక్కటి కుచ్చి చేసేసాను. ఈ టైం అయిపోయింది. ఈ బీడ్స్ అన్నీ అయితే మాత్రానికి ఇలా 2 దారాలకి 2 రీల్స్ తీసుకొని ఇలా ఎక్కించేసాయండి. 70 ఎక్కించుకోవాలి మనము. ఓకేనా, ఎక్కించుకున్న తర్వాత ఇవి వచ్చేసి ఈ 3 ఫింగర్స్కి చుట్టా అండి. నేను మామూలుగా అయితే 2 ఫింగర్స్కి చుట్టుకుంటాము, అయితే దీనికి వచ్చేసి నేను 3 తీసుకున్నా అనమాట. ఫస్ట్ ఒక 2-3 రౌండ్స్ అయితే మీరు నార్మల్గా చుట్టేసుకోండి, ఒక స్టిఫ్నెస్ కోసం అంతే. అంటే జారిపోకుండా ఉండడం కోసం ఇలా చుడుతూ ఉంటే జారిపోతాయి కదా, అందుకని ఒక 2-3 లైన్లు మాత్రానికి అలా చుట్టేసుకోండి. ఆ తర్వాత బీడ్స్ డ్రాప్ చేస్తూ ఒక 70 రౌండ్స్ అయితే ఇలా చుట్టేసుకోండి. నేను ఖచ్చితంగా 70 బీడ్స్ ఎక్కించాను కాబట్టి నేను కౌంట్ చేయట్లేదు, చుట్టేస్తున్నాను. ఇలా 1 బీడ్ డ్రాప్ చేస్తూ ఇలా చుట్టుకోండి 70 రౌండ్స్. మనము 2 దారాలు తీసుకున్నాం కదా, 2 రీల్స్ 2 దారాలు తీసుకున్నాం కదా, 70 రౌండ్స్ చుడుతున్నాం కదా, అంటే 70 రౌండ్స్ని మనం 2 టైమ్స్ చుడుతున్నట్టు కదా. అంటే ఇటు సైడ్ 140 వస్తాయి, ఇటు సైడ్ 140 వస్తాయి. కాబట్టి మనకి ఈ టాజల్ వచ్చేసి ఇది కూడా మనకి థిక్గా వస్తుంది అనమాట, లావుగా. కొంచెం బ్రైడల్ డిజైన్ కాబట్టి మనకి చూడ్డానికి మందంగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఓకేనా, ఇలా అయితే 70 చుట్టేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇది ఇలా తీసేసుకొని బీడ్స్ పక్కకి ఏమన్నా పోతే ఇలా దగ్గరగా అనుకొని ఇది కలిపి పట్టుకొని ఈ దారంతో పైన చుట్టేసేయండి కాస్త గట్టిగా. ఓకేనా, చుట్టేసి మనం పూలు 3 వేస్తాం కదా, పూలు అల్లుకొని అలా 3 వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెము మళ్ళీ ఒక 80 రౌండ్స్ థ్రెడ్స్ తీసుకోండి, దారాలు బాగా తీసుకోండి, ఒక 80 రౌండ్స్. ఓకేనా, ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనిని కూడా ఇలా చివర్లు పట్టుకొని కొంచెం ఈ 2 ఫింగర్స్ అంటే ఈ 3 దాకా కొంచెం ఈ 2 ఫింగర్స్ మీద కొంచెం ఉండేటట్టుగా చూసుకోండి, అంతే. ఓకేనా, ఆ తర్వాత ఒక థ్రెడ్, కాటన్ కానీ సిల్క్ కానీ ఏదైనా పర్లేదు తీసుకొని ఈ మధ్యలో మనం ఫింగర్ పట్టుకున్నాం కదా, అక్కడ కాస్త చుట్టుకోండి. ఇలా కాస్త చుట్టేసి దీన్ని కూడా పూలు కట్టినట్లుగా కట్టేసేయండి. కట్ చేసుకోండి దారము. ఆ తర్వాత దారాలు ఎగుడు దిగుడు లేకుండా ఇలా లాగితే మనకి కరెక్ట్గా వస్తాయి. తర్వాత దీన్ని ఇలా 3 వేసిన దగ్గరనే కాస్త మడిచి పట్టుకోండి, గట్టిగా పట్టుకుంటే అటువైపు ఇటువైపు ఒక దగ్గరకు వస్తాయి కదా, ఆ లెంత్ మనకి సరిపోతుంది. ఆ లెంత్ ప్రకారం మనం దీన్ని కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం చుట్టుకున్నాం కదా, దీన్ని తీసుకొని దీని లోపల పెట్టేసేయండి. ఇలా పెట్టేసి గట్టిగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా పెట్టుకొని ఇలా పైనుంచి పట్టుకోండి ఇలా. ఓకేనా, ఇలా గట్టిగా పట్టుకొని ఈ దారాలు మొత్తం మూసుకుపోయేటట్టుగా చూడండి, మనకి లోపల ఉన్నది పైకి కనపడకుండా చూసుకోండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి లైట్ కలరు, లైట్ షేడు, దాదాపు ఇది కూడా కలిసిపోయినాయి అనమాట మనకి. అందువల్ల పెద్ద తేడా ఏం అనిపించట్లేదు మనకి. మామూలుగా కలర్స్ అనుకోండి కనిపించే ఛాన్స్ ఉంటుంది, అందుకని అలా కనపడకుండా మూసుకుపోయేటట్టుగా దారాలు కాస్త ఎక్కువగా తీసుకుంటే మనకు కనపడవు అనమాట.
ఆ తర్వాత ఇలా ఒక కాటన్ థ్రెడ్ కానీ సిల్క్ థ్రెడ్ కానీ తీసుకొని ఈ పైన అంతా చుట్టేసేయండి ఇలా గట్టిగా. ఓకేనా, ఇలా కాస్త గట్టిగా చుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనిని కూడా మనము పూలు కట్టినట్టుగా కట్టేసుకోండి, కాస్త ఎక్కువగానే ముడేసుకోండి. ఓకేనా, ఇలా అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చేసి ఒక 6 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. 6 లైన్స్ తీసుకుంటున్నాను ఎందుకనంటే మనకి ఈ బీడ్స్ వచ్చేసి మనము కాస్త లావుగానే తీసుకున్నాం కాబట్టి మనకి 6 లైన్స్ ఈజీగా బీడ్స్ లోపల నుంచి వచ్చేస్తుంది కాబట్టి మనం 6 లైన్స్ తీసుకున్నా పర్వాలేదు. అదే సన్న పూసలు అనుకో 2 లైన్స్ లేకపోతే 4 లైన్స్ తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ ఇది కుచ్చేటప్పుడు మనం కొంచెం లూజ్ కూడా రాకుండా ఉంటుంది. థ్రెడ్ ఎక్కువ మంది ఉంటే పూస గట్టిగా ఉంటుంది, అందుకోసం అనేసి. ఓకేనా, ఇలా అయితే కాటన్ థ్రెడ్ తీసేసుకొని 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకొని, ఓకేనా 2 ఇంచెస్కి ఒకటి డాట్ పెట్టుకొని మీరు ఇది కట్టిన తర్వాత చూసుకోండి. ఎందుకనంటే ఒక పక్క మనకి వేరేలా వస్తుంది, ఒక పక్క మంచిగా వస్తుంది. మంచిగా ఉన్న పక్కన ఇలా పెట్టేసి ఫస్ట్ అడుగు నుంచి పైకి కట్టండి, అడుగు నుంచి పైకి కూర్చోండి ఇలా టాజల్ మధ్యలో. ఆ తర్వాత కొంచెం కిందికి పెట్టేసి కిందకి కూర్చోండి ఇలా. ఆ తర్వాత ఈ పక్కన కుచ్చుకోండి కింద పళ్ళుకి ఆనుకొని, పీకోకి ఆనుకొని. ఆ తర్వాత సేమ్ బీడ్స్ వచ్చేసి ఫస్ట్ ఒక 6 తీసుకోండి, మీరు తీసుకున్న లావును బట్టి తీసుకొని ఇటు పక్క కుచ్చేసేయండి. శారీకి అడుగు నుంచి నీడిల్ పక్కకు తీసి మళ్ళీ ఈ పక్క అడుగు నుంచి పైకి కూర్చోండి ఇలా. మళ్ళీ ఇంకొక 6 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, ఇలా మళ్ళీ ఇటువైపు పక్క పైకి కూర్చోండి. మళ్ళీ 6 బీడ్స్ తీసుకోండి. 4 5 6 ఈ ఒక్క రౌండ్ అయితే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఇంకొక 2 రౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు బీడ్స్ ఇలా. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ చివరన కొంచెం సెంటర్లో ఖచ్చితంగా కుచ్చేసేయండి టాజల్ పైన. ఆ తర్వాత మనం 6 తీసుకున్నాం కదా, 3 బీడ్స్గా వేరు చేసుకొని ఇలా కాటన్ దారాన్ని మధ్యలో నుంచి తీసి ఈ టాజల్ నుంచి కిందకి కూర్చోండి. ఇది శారీ కుచ్చుకునేటట్టుగా ఇలా కుచ్చేసేయండి. ఆ తర్వాత అడుగుకు తిప్పేసి ఇక్కడనే ఒక 2-3 కుట్లు వేసేసేయండి. 2-3 ముళ్ళు కొంచెం గట్టిగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, ఇలా ముడేసేసుకున్న తర్వాత ఇలా టాజల్ లోపల నుంచి తీసేసి కట్ చేసేసుకోండి. కాస్త దారం ఎక్కువ ఉండేటట్టుగా చూసుకొని మనం పైన తీసుకున్న దారాలతో పాటు ఉంచుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇది అన్నమాట ఇవాళ మన డిజైను. ఓకేనా అండి, ఇంకా ఇదైతే బ్రైడల్ డిజైను. మనకి రెగ్యులర్గా మనం దీన్ని చేస్తూనే ఉంటాము. ఇది నేను చెయ్యొద్దు అనుకున్నాలే కానీ ఏమో ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసుకుంటారు కదా అనేసి చేసేసాను. అయితే ఇది మన సబ్స్క్రైబరు, మన ఫాలోవర్ అనమాట. నాకు దగ్గరలోనే ఉంటారు తను. మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది, విఐపి స్కూల్. ఆ స్కూల్లోని వాళ్ళ పాప చదివిస్తుంది. నాకు కనపడ్డదనమాట, మీరు స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కదా అనేసి పరిచయం చేసుకుంది గుర్తుపెట్టి. ఆ తర్వాత తనకి ఈ డిజైన్ రాదంట, కుట్టలేవదట. అందుకోసం అనేసి నేను చేశాను కదా లోపల బీడ్ పెట్టి ఓన్లీ దారాలతో అనేసి ఒకటి చేశాను కదా, ఆ శారీ కూడా తినే ఇచ్చిందనమాట. ఈ 2 శారీస్ కూడా తనవే. తను కూడా చేస్తుంటుంది, నా చూసి నేర్చుకొని చేసుకుంటుందంట. ఇవి రావు నాకు చేసి పెట్టవా అని ఇస్తే చేసేస్తున్నా అనమాట. ఓకేనా, మన సబ్స్క్రైబరు థ్యాంక్స్ చెప్పుకోవాలి అమ్మాయికి.
అంటే అర్జెంట్ ఉండే, తను కూడా ఇల్లు చేంజ్ అవుతుందంట, ఇంకా టైం లేకుండా అందులోనూ నాకు ఈ డిజైన్ రాదు కొంచెం చేసి పెట్టు అని అంటే నేను చేసిస్తున్నా. తనకి కస్టమర్ పోవద్దు కదా, అందుకని వేరే డిజైన్లు అయితే తను చేసేసుకుంటుంది. ఇంకా ఇది రాదు అని అంటే నేను చేసి పెడుతున్నా అనమాట, అంతే. ఓకే అండి, మరి ఇవాళ మన డిజైన్ అయితే ఇంతే. కానీ లైట్ కలర్ అండి, నాకు ఈ షేడ్స్ అయితే అసలు కలర్ దొరకలేదు నాకు. కాకపోతే మన దగ్గర లైట్ కాపర్ అనేసి ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ ఏమో బాక్సులు తీసుకొచ్చా అనమాట, వాటిల్లో కలిసినవే ఇవి. ఇగో ఇలా అనమాట. ఇది బేబీ పింక్ కాదు, అలా అని పర్పుల్ కూడా కాదు, ఇది కనకాంబరంలో లైట్ షేడ్ ఉంది కానీ కలవట్లేదు, దొరకలేదు కూడా, టైం కూడా లేదు తిరిగి ఎతికి చేసే అంత, ఉన్నటితోనే కలిసినాయి అనేసి చేసేసాను నేను. ఓకేనా, ఇలాంటి బ్రైడల్ డిజైన్స్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు టైం పెట్టుకోండి, మీకే మంచిది. టైం లేకోకుండా మీరు ఎలాంటి డిజైన్ చేయించుకున్నా కూడా అది మంచిగా రాదు, హడావుడిలో ఉంటుంది, హడావుడికి చేయాలా, ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు అయ్యిందా అని. విసుగు రాకూడదు కదా పని చేసేటప్పుడు. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చేసేద్దాం ఫాస్ట్గా అని అనిపిస్తుంటుంది. అలా ఆ ఫీల్ రానికోకుండా కాస్త టైం ఇచ్చి ప్రశాంతంగా చేసేటట్టు ఒక ఛాన్స్ ఇస్తే మాత్రానికి మంచి డిజైన్స్ నీట్గా మంచిగా రేట్ ఎట్లున్నా కూడా చేసి పెట్టవచ్చు అన్నమాట. ఓకే అండి, ఇది మరి నేను డిజైన్ అయితే ఇలా చేసేసాను. ఓకేనా, ఇగో చూసారు కదా, పెద్ద తేడా ఏం లేదు, కలర్స్ మార్చి చేసినా కూడా పెద్ద తేడా ఏం అనిపించట్లేదు అనమాట. ఇక చీర మొత్తం కూడా సెల్ఫ్ కలర్ ఇదండి. ఈ మధ్య వస్తున్న శారీస్ అన్నీ ఇవే కదా, మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. పర్పుల్ షేడు, ఇది లావెండర్, ఇంకా బేబీ పింక్, ఇంకా క్రీము, ఇలా కొన్ని శారీస్ వస్తున్నాయి మనకి లైట్. ఇంకొక 2 శారీస్ ఉన్నాయి, అవి కూడా లైటే ఉన్నాయి, అవి ఇంకా నేను ఓపెన్ చేయలేదు. అలా వస్తున్నాయి అన్నమాట. కొంచెం మీరు చూసి థ్రెడ్స్, ఈ జరీలో కలిసే థ్రెడ్స్ తెచ్చి పెట్టుకుంటే మీకు శారీ కలర్ లేకపోయినా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.